హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విరించిస్ రైటింగ్స్. మా ఛానల్ని ఇంతలా సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలానే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు కథ స్టార్ట్ చేద్దామా? ఈరోజు కథ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 25. సరే, స్టోరీ స్టార్ట్ చేద్దాం. సారీ బ్రో, స్టూల్ మీద నుండి అనుకోకుండా స్లిప్ అయిపోయాను అని అన్నాడు పృథ్వీ. సారీ వర్ష, నీకు పిండి కొని ఇచ్చేస్తా అని అన్నాడు పృథ్వీ. పిండి కొనిద్దువులే కానీ ఇదంతా క్లీన్ చేయి అని అంది వర్ష. ఇట్స్ ఓకే మేడం అని క్లీన్ చేస్తూ అన్నాడు పృథ్వీ. మేఘ పృథ్వీకి హెల్ప్ చేస్తుంది. నువ్వెందుకు మ్యాగీ, తనే కదా వంపుతా, తనే చేస్తాడు అని అంది వర్ష. అయ్యో వర్ష, నీకు పృథ్వీ గురించి పూర్తిగా తెలీదు. ఇప్పుడు ఈ పని చేస్తూ మళ్ళీ ఇంకొకటి వంపేస్తాడు. అన్నీ డబల్ పనులే తినవి అని చెప్పింది మేఘన. దుర్మార్గులారా, ఇంతలా నేను పని చేస్తుంటే నా మీద ప్రేమతో హెల్ప్ చేస్తున్నావు అనుకున్నా. డబల్ పని అవుతుందనా హెల్ప్ చేస్తున్నావా అని అన్నాడు కోపంగా పృథ్వీ. అభి, శశి వచ్చారు అక్కడికి. మ్యాగీ రూమ్ క్లీన్ చేయడం చూసి, ఏంట్రా ఒక్కరోజు కూడా ఏ తుంటరి పని చేయకుండా ఉండవేంటి నువ్వు అని అడిగాడు అభి పృథ్వీని. అదేంటి అభి, తనే చేశాడని చూడకుండా ఎలా చెప్తున్నావు అని అంది శశి. నీకు తెలియదులే శశి, వీడి గురించి నాకు బాగా తెలుసు. వాడు చేసే పనులు, వాడు చేసే వ్యవహారాలన్నీ ఇదిగో అలానే ఉంటాయి. మరి నేను 8th క్లాస్ నుండి బీటెక్ వరకు భరించాను ఈ బాబు గారిని. ఎవరు చేసుకుంటారో కానీ పాపం, ఏంటో వాళ్ళు అయిపోయారు అంతే అని అన్నాడు అభి. వర్ష, శశి, ఆకాష్ నవ్వుతారు పృథ్వీ గురించి అన్న మాటలకి. మేఘన, మరీ అలా అనేసావేంటి బావా, అప్పుడప్పుడు ఏవో తుంటరి పనులు చేస్తాడు కానీ చాలా మంచోడు బావా పృథ్వీ అని అంది మేఘన. బావ అలాగే అంటాడు కానీ నేను చెప్తున్నా కదా, నిన్ను చేసుకోబోయే అమ్మాయి నిజంగా చాలా అదృష్టవంతురాలు. నువ్వు చాలా మంచోడివి, సరేనా? బాధగా ఉన్నప్పుడు ఓదారుస్తావు, కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని ఇస్తావు. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఆ అమ్మాయిని, నీకు వచ్చే వారిని చాలా బాగా చూసుకుంటావు. నిజంగా కొన్ని తింగరి పనులు చేస్తావు కానీ ఆ కొన్ని తింగరి పనులతోనే అందరినీ నవ్విస్తావు అని పృథ్వీ బుగ్గలాగుతూ, ఇంతకన్నా ఒక అమ్మాయికి ఏమీ అక్కర్లేదు అని క్లీన్ చేసిందంతా కూడా పృథ్వీ చేతిలో నుండి తీసుకుని డస్ట్బిన్లో వేసింది మేఘన. పృథ్వీ మేఘన అన్న మాటలకి తన వైపు చూస్తూ అలాగే ఉండిపోతాడు. మేఘన, ఏమైంది పృథ్వీ అని సైగ చేస్తుంది. నిజంగా మేఘన, ఇప్పుడు నేను చెప్పిన మాటను గుర్తుపెట్టుకో. నన్ను నువ్వు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ పొట్టి అని అన్నాడు. హలో మాస్టరు, మన మధ్య కొత్తగా ఈ థ్యాంక్స్లు, సారీలు ఎక్కడి నుంచి వచ్చాయి అని తలపై ఒక్కడిచ్చింది. ఆకాష్కి ఆ కాన్వర్జేషన్ అంతా వింటుంటే తను మేఘతో సారీలు, థ్యాంక్స్లు మన మధ్య వద్దు అన్న విషయం గుర్తొచ్చింది. ఎందుకు నా మనసంతా మేఘన చుట్టే తిరుగుతుంది. మేఘన మంచి మనసు, తన ఫేసు, తన హృదయం అన్నీ నేను విడిచి ఉండలేకపోతున్నాను. ఎందుకు నేను దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నా అని ఆలోచనలో పడతాడు ఆకాష్. ఇంతలో తిందాం పదండి అని వర్ష పిలవగా ఈ లోకంలోకి వచ్చాడు ఆకాష్. అందరూ వెళ్ళి భోజనం చేసి వర్ష ఫ్లాట్లో వర్ష, మ్యాగీ, శశి, అలానే అభి ఫ్లాట్లో ఆకాష్, పృథ్వీ పడుకుంటారు. ఆకాష్కి నిద్ర సరిగ్గా పట్టగా టెర్రస్ పైకి వెళ్దామని బయటికి వచ్చి టెర్రస్ మీదకి వెళ్ళేసరికి అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఏవో గుసగుసలు, ఏవో మాటలు వినపడుతుంటే, ఏంటి ఈ టైంలో ఎవరై ఉంటారు, ఈ టైంలో టెర్రస్ పైన ఎవరుంటారు అని ఒకసారి వెళ్ళి చూద్దాం ముందు అని అటువైపు మాటలు వినపడుతుంటే ఇటువైపుకు నుంచుని అటువైపు ఎవరున్నారా అని దూరం నుంచి చూశాడు. ఆ వెన్నెల వెలుగులో మేఘన అరవిరిసిన మందారంలా ఎంతో అందంగా కనిపించింది. ఆకాష్కి మేఘనాని చూడగానే ఇంతకుముందు ఆకాష్ పెదవులపై నవ్వు చేరింది. కానీ ఈసారి మేఘ, పృథ్వీ మాట్లాడుకోవడం చూసిన ఆకాష్ కళ్ళల్లో కన్నీటి చెమ్మ చేరింది. ఆకాష్, మేఘన
వైపు చూస్తూ అలా ఉండిపోయాడు. పృథ్వీ మేఘనతో, పొట్టి, నువ్వు ఇందాక అన్నావు కదా నన్ను చేసుకోపోయే అమ్మాయి అదృష్టవంతురాలు అని. నిజంగా ఆ మాట నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అన్నావా, లేక ఆ మాట అందరూ ఏడిపిస్తున్నారని అన్నావా అని అడిగాడు పృథ్వీ మేఘనాని. అయ్యో, ఊరికే అనలేదురా, నిజంగా చెప్తున్నా. నిజంగా నువ్వు చాలా మంచోడివి. నీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి కూడా చాలా అంటే చాలా చాలా లక్కీ అని అంది మేఘన. అయితే నా లవ్ సక్సెస్ అవుతుందా అని అడిగాడు పృథ్వీ దీనంగా మేఘన వైపు చూస్తూ. ఎగ్జామ్ రాయకుండానే ఫెయిల్ అయిపోతాను అని రాయడం మానేసినట్లుంది నీ వ్యవహారం. ముందు అసలు తనకి నీ లవ్ ఎక్స్ప్రెస్ చెయ్యి పృథ్వీ అని అంది మేఘన. ఏమో, నాకు చాలా భయంగా ఉంది. నాకు తెలిసినంత వరకు తనకి నీ మనసులో ఫీలింగ్స్ అన్నీ తెలుసు, కానీ బయటపడట్లేదు అంతే అని అనుకుంటున్నా అంది మేఘన. ఏమో పొట్టి, నువ్వు అంటుంటే నాకు కూడా అవునేమో అనిపిస్తుంది. నాకంటే లవ్ ప్రాబ్లం ఉండి నిద్ర పట్టలేదు. నీకెందుకు నిద్ర పట్టక పైకొచ్చావు అని అడిగాడు ప్రశ్నార్థకంగా పృథ్వీ. ఏమో పృథ్వీ, మేబీ కొత్త ప్లేస్ కదా, అందుకని నిద్ర పట్టట్లేదేమో అని అంది మేఘన. పొట్టి, నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడిగాడు పృథ్వీ. అయ్యో, అదేంటి అలా అడిగావు? లేదు లేదు అని అంది. మరి ఆకాష్ మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు పృథ్వీ. ఆకాష్ మీద ఏంటి అలా అడిగావు? తన మీద నా ఒపీనియన్ ఏంటి అని అంది మేఘన. ఊరికే పొట్టి, తెలుసుకుందామని. నువ్వు నా దగ్గర సీక్రెట్స్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నావా అని అన్నాడు పృథ్వీ. అయ్యో, నీ దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేయడం ఏంటి అని అంది. మరి ఈ విషయం మాత్రం నాకు నిజం చెప్పు పొట్టి అని అడిగాడు పృథ్వీ. సీక్రెట్స్ ఏంటి పృథ్వీ అని అంది మేఘన. నీకు ఆకాష్కి పెళ్ళి అవ్వడం, మళ్ళీ జితేంద్ర విషయం, ఆకాష్ ఏమో నీతో హార్ష్గా మాట్లాడటం అన్నీ నాకు అభి చెప్తేనే తెలిసే. వీటిలో ఏది నువ్వు నాతో చెప్పలేదు, అవునా కదా పుట్టి? పైగా నువ్వు కిడ్నాప్ అయిన రోజు కూడా నీకు మెసేజ్ చేసినప్పుడు నువ్వేమన్నావు? కనీసం ఎలా ఉన్నావు ఏంటి అని అడిగావు, అంతేగాని ఆకాష్తో పెళ్ళి అయిందని చెప్పలేదు నువ్వు అని అన్నాడు పృథ్వీ. చాలా రోజుల తర్వాత నువ్వు నాకు మెసేజ్ చేసావు కదా, ఇంకా ఆ ఓల్డ్ మెమరీస్ గురించి, పాత రోజుల గురించి, నువ్వు ఎలా ఉన్నావు ఏంటి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇంకా మళ్ళీ ఆ టైంలో ఈ విషయం చెప్పి నిన్ను డిస్టర్బ్ చేయాలని అనిపించలేదు నాకు. అయినా నేనేదో ఆనందంగా ముందే ప్లాన్ చేసుకుని పెళ్ళికి నిన్ను పిలవనట్టు మాట్లాడుతున్నావు ఏంటి పృథ్వీ నువ్వు అని అలిగినట్లుగా అని ఫేస్ పెట్టింది మేఘన. అయ్యో సారీ పొట్టి, సరదాగా అన్నానులే. అయినా నేను అలగాలి, నువ్వు అలుగుతావేంటి రివర్స్లో అని అన్నాడు పృథ్వీ. నువ్వు అలిగే అంతగా నేనేం చేశాను పృథ్వీ అని అంది అమాయకంగా ఫేస్ పెట్టుకుని మ్యాగీ. అదిగో మళ్ళీ సీక్రెట్ దాస్తున్నావు కదా అని అన్నాడు పృథ్వీ. అయ్యో, నిజంగా నేనేం దాయట్లేదు అని అంది మేఘన. మరి మేఘన దాచే సీక్రెట్స్ ఏంటి తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ప్లీజ్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి కీప్ సపోర్టింగ్ మీ. అలాగే కమెంట్ చేయడం